సో గుడ్ మార్నింగ్ టు ఆల్. మనం సమాన్ ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి లాస్ట్ క్లాస్లో చూసామండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ సమాన్ ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్లోనే నెక్స్ట్ వచ్చేది ఏంటంటే 7 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. ఈ రేషియోస్ అండ్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో వచ్చే 7 మార్క్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకునే వాటి నుంచే వస్తాయండి. కాబట్టి జాగ్రత్తగా చూడండి అండ్ ఇంపార్టెంట్ కూడా. ఓకే, సో ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఏ కామా బి కామా సి ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఇక్కడ మనం చేసే సమ్స్ అన్ని కూడా ఈ కండిషన్ బేస్ చేసుకుని చేస్తామండి. ఏ కామా బి కామా సి ఆర్ ది యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటాడు, లేదా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 5/2 అంటాడు, లేదా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటాడు. ఇక ఆ క్వాడ్రంట్ యాంగిల్ ఏది ఇచ్చినా కూడా మనం ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అంటే మనకి తెలిసిన కండిషన్ ఏంటి? ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. సో ఆ కండిషన్ తీసుకుని ఇవన్నీ ప్రూవ్ చేస్తామండి. సో చాలా ఈజీ, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ ఏంటి? ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ అయితే ఈ 3 బిట్స్ ప్రూవ్ చేయమంటారు. సో ఫస్ట్ ఇచ్చిన కండిషన్ రాకుంటే ఏ కామా బి కామా సి are the angles of a triangle. అయితే కండిషన్ a plus b plus c is equals to 180 degrees అండి. దీని నుంచి ఏం రాయొచ్చు? a plus b is equals to 180 minus c అని రాయొచ్చు. నెక్స్ట్ c is equals to 180 minus of a plus b అని రాయొచ్చు. సో a plus b is equals to 180 minus c. అలాగే c is equals to 180 minus of a plus b అని రాయొచ్చు. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. అంటే ఈ 2 కండిషన్స్ మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎక్కడైనా యూజ్ అయితే దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బిట్ ఏం ఇచ్చారు మనకి? LHS తీసుకోండి. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. సో ఇది మనకి ఇచ్చేదండి. సో ఏది ఏ సమ్ ఇచ్చినా సరే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే LHS తీసుకుంటాం. sin 2a ప్లస్ sin 2b ప్లస్ sin 2c. సో తీసుకుని ఇదే ఫామ్లో ఉంది. ఫస్ట్ ఈ 2 టర్మ్స్ ని చూడండి. sin c ప్లస్ sin d ఈ ఫార్మాట్ తీసుకుంటామండి. ఇది ఎలా ఉంది? sin c ప్లస్ sin d. ఏ ప్రాబ్లం ఇచ్చినా సరే ఈ ఫస్ట్ 2 టర్మ్స్ ని ఏమనుకోవాలి? sin c ప్లస్ sin d అనుకోవాలి. సో sin c ప్లస్ sin d దట్ మీన్స్ 2 sin c ప్లస్ d by 2 into cos sin c minus d దట్ మీన్స్ 2a minus 2b by 2 ప్లస్ దీని మామూలుగా ఉంటుంది sin 2c. దాన్ని ఎప్పుడు ఎక్స్పాండ్ చేయాలన్నది చెప్తానండి. సో 2 sin ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 2 కామన్ తీసామనుకో ఆ 2 ఈ 2 క్యాన్సిల్ అయితే a ప్లస్ b ఇంటూ కాస్. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. క్యాన్సిల్ చేస్తే a మైనస్ b ప్లస్ sin 2c 2 ఇంటూ సైన్ ఆఫ్. సో a ప్లస్ b అంటే ఫస్ట్ కండిషన్ నుంచి ఏం అప్లై చేయొచ్చు? 180 మైనస్ c అండి. సో 180 మైనస్ c ఇంటూ కాస్ ఆఫ్. ఇక్కడ a మైనస్ b ఉంది, a ప్లస్ b లేదు కాబట్టి a మైనస్ b అలాగే ఉంచండి. ప్లస్ sin 2c 2 180 ఉన్నప్పుడు సైన్ నో చేంజ్. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, సైన్ పాజిటివ్. సో సైన్ మారదండి. c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b. సో sin 2c అంటే అది sin 2a ఫార్ములా ఉంది. sin 2a ఫార్ములా మనకు తెలిసింది ఏంటి? 2 sin a cos a. a ప్లస్ లో c కాబట్టి 2 sin c cos c. సో ఏం కామన్ తీయచ్చండి? 2 sin c కామన్ తీయండి. తీస్తే cos ఆఫ్ a మైనస్ b ప్లస్ 2 sin c. ఇది కామన్ లోకి వెళ్తే ఏం మిగులుతుంది? cos c అండి. 2 sin c ఇంటూ cos ఆఫ్ a మైనస్ b ప్లస్ cos ఆఫ్. ఇక్కడ మళ్ళీ c ప్లస్ ఏం రాయొచ్చు? 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b అప్లై చేసాం అనుకోండి. 2 sin c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b. ఇక్కడ 180 ఉన్నప్పుడు కాస్ నో చేంజ్, కాస్ అయితే మరి 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఆ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ a ప్లస్ b. దీనికి సమాన్ ప్రొడక్ట్ ట్రాన్స్ఫర్మేషన్స్ స్టార్టింగ్ లో ఫార్ములాస్ చెప్పండి. కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే 2 sin a sin b అండి. యాక్చువల్గా ఏంటంటే ఫార్ములా కాస్ ఆఫ్ a ప్లస్ b మైనస్ కాస్ ఆఫ్ a మైనస్ b అంటే -2 sin a sin b. కానీ ఇక్కడ రివర్స్ లో ఉంది. a మైనస్ b ఫస్ట్ వచ్చింది, a ప్లస్ b తర్వాత వచ్చింది. ఇది కూడా చెప్పానండి. సో కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే
2 sin A sin B. So multiply 2 2s are 4 sin A sin B sin C. So ఇది మనల్ని ప్రూవ్ చేయమన్నారండి. ఒకసారి చూడండి. సో LHS తీసుకున్నాం. ఇది ఏ ఫార్ములాలో ఉంది? ఫస్ట్ రెండింటిని sin C ప్లస్ sin D అప్లై చేశారు. చేసిన తర్వాత ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కామన్ తీస్తే R2 E2 క్యాన్సిల్ అయితే A ప్లస్ B సేమ్ sin 2C. A ప్లస్ B అంటే ఫస్ట్ ఈక్వేషన్ చేంజ్ రాయొచ్చు. 180 మైనస్ C sin ఆఫ్ 180 మైనస్ C అంటే sin C cos of A minus B. దీన్ని 2 sin C cos of దీన్ని ఎప్పుడు ఎక్స్పాండ్ చేయాలి అంటే ఇక్కడ ఏ టర్మ్ వస్తుందో దాన్ని బేస్ చేసుకుని ఎక్స్పాండ్ చేయాలండి. యాక్చువల్లీ sin 2C ఏదైనా ఒకటే అనుకోండి, కాకపోతే కాస్ ఉన్నప్పుడు మాత్రం sin లో రాయాలా కాస్ లో రాయాలని ఉంటుంది కాబట్టి అక్కడ ఆలోచించాలండి. 2 sin C ఇది సేమ్, ఇక్కడ 2 sin C కామన్ చేస్తే cos C, మళ్ళీ C ప్లస్ లో 180 మైనస్ ఆఫ్ A ప్లస్ B, మళ్ళీ 180 ఉన్నప్పుడు cos A, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos నెగిటివ్, cos of A minus B minus cos of A plus B అంటే 2 sin A sin B, 2 2 4 sin A sin B sin C. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సిందండి. సో అర్థమైంది కదండి ఫస్ట్ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. sin 2A ప్లస్ sin 2B మైనస్ sin 2C. సో దీనికి ఈ సమ్కి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. సో అలాగే చేంజ్ చేద్దాం. ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మైనస్, సారీ ఇక్కడ మైనస్ అంటే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ మైనస్ మైనస్. సో కామన్ తీసాను మైనస్, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. మళ్ళీ మైనస్ 180 మైనస్ అంటే కాస్ A, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి కాస్ నెగిటివ్, ఆ మైనస్ ఉంది, ఈ మైనస్ ప్లస్ ఇక్కడ చేంజ్ అవుతుందండి. సో అంటే ఏ ఫార్ములాలో ఉంది? కాస్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ కాస్ ఆఫ్ A మైనస్ B. రెండు కాస్ నుండి మిడిల్ లో ప్లస్ ఉంటే 2 cos A cos B, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? 2 cos A cos B. సో ఇక్కడ కూడా 2 2s are 4 ఆర్డర్లో రాస్తే ఏమవుతుంది? 4 cos A cos B sin C, 4 cos A cos B sin C. సో అది సెకండ్ బిట్ అండి. సో ఫస్ట్ బిట్ కి సెకండ్ బిట్ కి ఓన్లీ మైనస్ ఒకటే డిఫరెన్స్ అండి. ఓకేనా? సో ఇది సెకండ్ బిట్. నెక్స్ట్ థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్ ఏమంటాడు? sin 2A మైనస్ sin 2B ప్లస్ sin 2C. సో అంటే ఇక్కడ మైనస్ వస్తుందండి, హియర్ ప్లస్. ఇక్కడ మరి ఏ ఫార్ములాలో ఉంది? sin C మైనస్ sin D. మరి sin C మైనస్ sin D అంటే 2 cos C ప్లస్ D బై 2 ఇంటూ sin C minus D by 2. So 2 cos C plus D by 2 into sin C minus D by 2. So ఇక్కడ చేంజ్ చేయండి. ఈ టర్మ్స్ రేషియోస్ మారుతాయండి. sin మళ్ళీ cos of 180 minus C, ఇక్కడ sin A minus B, ఇక్కడ ప్లస్ ప్లస్. ఇక్కడ నుంచి ఒకసారి జాగ్రత్తగా చెప్తాను. వన్ ఎయిటీ ఉన్నప్పుడు cos A, మరి 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ లో కాస్ ఏంటి? నెగిటివ్, కాబట్టి మైనస్ C ఇంటూ సైన్ ఆఫ్ A మైనస్ B ప్లస్ ఇక్కడ sin 2C ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు? 2 sin C ఇంటూ cos C. సో ఇక్కడ మనం ఏం కామన్ తీయచ్చండి? 2 cos C కామన్ తీయండి. 2 cos C కామన్ తీసాం మనకి ఇక్కడ ఏమైంది? మైనస్ సైన్ ఆఫ్ A minus B plus 2 కామన్ లో వెళ్ళిపోయింది cos C. నెక్స్ట్ sin C 2 cos C ఇంటూ మైనస్ సైన్ ఆఫ్ A minus B ప్లస్ sin మళ్ళీ C ప్లస్ ఏం రాయాలి? 180 మైనస్ ఆఫ్ A ప్లస్ B, 180 మైనస్ ఆఫ్ A ప్లస్ B. 2 cos C మైనస్ సైన్ ఆఫ్ A minus B. 180 ఉన్నప్పుడు sin మైనస్ sin, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి sin ఏమవుతుంది? పాజిటివ్ A ప్లస్ B. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది? A sin ఆఫ్ A ప్లస్ B మైనస్ sin ఆఫ్ A మైనస్ B. సో sin ఆఫ్ A ప్లస్ B మైనస్ sin ఆఫ్ A మైనస్ B అంటే 2 cos A sin B, 2 cos A sin B. సో మల్టిప్లై చేయండి. 2 2s are 4 cos A sin B cos C. సురేగా ప్రూవ్ చేయమంది 4 cos A sin B cos C. సో ఈ రకంగా ప్రూవ్ చేస్తుంది. సో ఈ 3 ప్రాబ్లమ్స్ సేమ్ ఒకేలా ఉంటాయి, ఓన్లీ ఫస్ట్ వస్తే మీ రిమైనింగ్ 3 కూడా సేమ్, రిమైనింగ్ 2 కూడా సేమ్ అదే ఫార్మాట్ లో చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటండి? ఇఫ్ A, B, C are angles of a triangle, then prove that. సో ఫస్ట్ బిట్ ఏంటి? cos 2A plus cos 2B plus cos 2C is equals to 4 cos A cos B
cos c minus 1. సిమిలర్లీ సేమ్ అలా 3 బిట్స్ ఇచ్చాడండి. దీంట్లో ఫస్ట్ ప్రూవ్ చేద్దాం ఒకసారి చూడండి. మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ ఏమన్నాడు a, b, c are angles of a triangle అన్నాడు కాబట్టి మనం ఈ కండిషన్ తీసుకోండి. given that a, b, c are angles of a triangle, then the condition is a plus b plus c is equals to 180 and so on. So ఈ 2 మళ్ళీ స్టెప్స్ నుంచి వస్తాయి. అర్థమైంది. ప్లస్ a ఈక్వల్ క్రాస్ చేస్తే మైనస్ c, ఈ ప్లస్ a ప్లస్ b టైప్ వస్తే మైనస్ ఆఫ్ a ప్లస్ b అండి. యాక్చువల్గా ఏమవ్వాలి, మైనస్ a మైనస్ b అవ్వాలి. రెండింటిలోంచి మైనస్ కామన్ తీస్తాం కాబట్టి 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b. సో ఇలా a, b, c యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా సేమ్ ఇంతేనండి. ఫర్ సపోజ్ ఇక్కడ 90 అని ఇస్తాడు ఒక్కొక్కసారి, అప్పుడు ఏం చేస్తాం 90 మైనస్ c, 90 మైనస్ ఆఫ్ a ప్లస్ b. 270 వేస్తే 270 మైనస్ c, 270 మైనస్ ఆఫ్ a ప్లస్ b అండి. ఓకే, సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. దీన్ని ఇప్పుడు ఫస్ట్ బిట్ ప్రూవ్ చేద్దామండి. LHS ఏమి ఇచ్చాడు, cos 2a ప్లస్ cos 2b ప్లస్ cos 2c. సో జాగ్రత్తగా చూడండి, సేమ్ ఇందాకట్లాగే ఫస్ట్ రెండింటిని బ్రాకెట్లో పెట్టుకుందాం. ఇవి ఏ ఫార్ములాలో ఉన్నాయి, cos c ప్లస్ cos d కింద ఉందండి. cos c ప్లస్ cos d అంటే 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2. సో 2 cos c ప్లస్ d బై 2 ఇంటూ cos c మైనస్ d బై 2 ప్లస్ cos 2c. ఇందాక ఆల్రెడీ చెప్పానండి, దీన్ని ఎప్పుడు ఎక్స్పాండ్ చేయాలి, మనం ఇక్కడ ఈ టర్మ్ని సింప్లిఫై చేసుకున్నప్పుడు cos వచ్చిందా sin వచ్చిందా బేస్ చేసుకుని అప్పుడు ఇక్కడ ఎక్స్పాండ్ చేయాలండి. సో 2 cos 2a ప్లస్ 2b బై 2, 2 కామన్ తీయండి, a ప్లస్ b ఇంటూ cos a మైనస్ b ప్లస్ cos 2c, cos 2c. మళ్ళీ a ప్లస్ b ప్లస్ ఏం రాయొచ్చు, 180 మైనస్ c అండి is equals to 2 cos 180 minus c into cos of a minus b plus cos 2c. 2 180 ఉన్నప్పుడు cos ఏంటి, cos నో చేంజ్. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos నెగిటివ్ అవుతుంది. మైనస్ 2 cos c into cos of a minus b plus cos 2c. ఇక్కడ మనకి వచ్చింది సింప్లిఫై చేయగా cos c వచ్చిందండి. కాబట్టి ఇక్కడ cos 2c కి cos లో ఉన్న ఫార్ములా ఏంటి, 2 cos square c minus 1. ఫర్ సపోజ్ ఇక్కడ sin c వచ్చింది అనుకున్నప్పుడు sin లో ఫార్ములా తీసుకుంటాం 1 minus 2 sin square c అని. అందు గురించి ఇక్కడ వరకు వెయిట్ చేస్తామండి. సో cos 2c కి cos లో ఫార్ములా ఏంటి, 2 cos square c minus 1. ఇప్పుడు ఆ మైనస్ 1 ఫస్ట్ రాసేయండి. సో లాస్ట్ లో ఉంచుకున్న ప్రాబ్లం లేదు, ఎలాగైనా ప్రాబ్లం లేదండి. సో ఈ టర్మ్స్ నుంచి మైనస్ 2 cos c కామన్ తీయండి. మైనస్ 2 cos c కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది, cos ఆఫ్ a మైనస్ b. ఈ ప్లస్ లో మైనస్ పోతే మైనస్ 2 cos c కామన్ తీసాం. cos స్క్వేర్ c అంటే రెండు cos c ఉన్నట్టండి. ఒక cos c కామన్ వెళ్తుంటే ఇంకొక cos c ఉంది, cos c మైనస్ 1. ఇక్కడ బ్రాకెట్ ఉంచాలండి, ఈ మైనస్ విడిగా రాయాలి. మైనస్ 2 cos c cos ఆఫ్ a మైనస్ b మైనస్ మళ్ళీ c అంటే ఏం రాయొచ్చు, 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b రాయొచ్చండి. పక్కన మైనస్ 1 మైనస్ 2 cos c cos ఆఫ్ a మైనస్ b. మళ్ళీ 180 ఉన్నప్పుడు నో చేంజ్, cos మీన్స్ cos. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos నెగిటివ్. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీనికి వచ్చే నెగిటివ్, ఈ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ a ప్లస్ b మైనస్ 1 మైనస్ 2 cos c cos ఆఫ్ a ప్లస్ b. రెండు cos ఉన్నాయి, మిడిల్లో ప్లస్ ఉంది. రెండు cos నుండి ప్లస్ ఉంటే 2 cos a cos b. ఫార్ములాస్ రావాలండి కంపల్సరీ. మైనస్ 2 to the 4 cos a cos b cos c minus 1. సో మనం ప్రూవ్ చేస్తున్నదేగా, సారీ 4 cos a cos b minus 1 minus 4 cos a cos b minus 1. ఇక్కడ ప్రాబ్లంలోనే మైనస్ ఉంటుందండి. minus 4 cos a cos b minus 1. సో దిస్ ఇస్ RHS. ఒకసారి చూడండి, ఇక్కడ వరకు సేమ్. మళ్ళీ cos c cos b అప్లై చేస్తాం, ప్లస్ cos 2c. a ప్లస్ b అంటే 180 మైనస్ c కాబట్టి 180 ఉంటే cos a. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos నెగిటివ్ మైనస్ 2 cos c. ఈ cos 2c ని cos లో ఫార్ములా రాసుకున్నాం, 2 cos square c
minus 1. So minus 2 cos c minus 2 cos c కామన్ పెడితే cos c c ప్లస్ మళ్ళీ 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి cos నెగటివ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 cos 2 ప్లస్ ఉంటే 2 cos a cos b 2 2 4 cos a cos b cos c మైనస్. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, సో సెకండ్ బిట్ ఏంటండి cos 2a plus cos 2b minus cos 2c. సేమ్ ఇందాకలాగే చిన్న మోడిఫికేషన్స్ చేస్తే సరిపోతుందండి. మైనస్ 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 cos 2c, ఇక్కడ మైనస్, హియర్ మైనస్. ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే బ్రాకెట్ ఉంచాలి. సింగిల్ టర్మ్ అనుకో ప్రాబ్లం లేదు, కానీ 2 టర్మ్స్ వచ్చినప్పుడు బైనామియల్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే బ్రాకెట్ ఖచ్చితంగా ఇవ్వాలి. మీరు బ్రాకెట్ పెట్టలేదు అనుకోండి, ప్లేస్ చేయకపోతే దిస్ మైనస్ ఓన్లీ బిలాంగ్స్ టు 2 cos square c, మైనస్ విడిగా వచ్చేస్తుంది. కానీ మైనస్ బ్రాకెట్ ఉంచితే ఏమవుతుందంటే మైనస్ 2 cos square c, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అవుతుంది. సో అంటే ఇప్పుడు బ్రాకెట్ ఉంచితే ప్లస్ 1 అవుతుంది, బ్రాకెట్ లేకపోతే మైనస్ 1 అవుతుంది. అంత చేంజ్ వస్తుందండి. ఒకసారి ఇక్కడ స్టెప్ చూడండి, మైనస్ 2 cos c ఇంటూ కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ ఈ మైనస్ తో మల్టిప్లై చేయండి, మైనస్ 2 cos square c, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1. అదైనా స్టెప్ అది, ఈ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. ఇప్పుడు చూడండి మైనస్ 2 cos c కామన్ తీయండి, ఇక్కడ ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ నుంచి కాస్ ఆఫ్ a మైనస్ b, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కూడా కామన్ తీసాను కాబట్టి ప్లస్, ఇక్కడ ప్లస్ 1 మైనస్ 2 cos c, మళ్ళీ ఇక్కడ ప్లస్ ప్లస్ 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి ఆ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడేమో ఆల్రెడీ ప్లస్ ఉంది, ఇందాక మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అయింది, ఇప్పుడు ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్, ఇప్పుడు కాస్ ఆఫ్ a మైనస్ b మైనస్ కాస్ ఆఫ్ a ప్లస్ b అంటే 2 sin a sin b అని, 2 sin a sin b మల్టిప్లై చేస్తే మైనస్ 4 sin a sin a sin b cos c plus 1 minus 4 sin a sin b cos c minus 1. దీన్ని ఎలా రాసుకుంటాం, ప్లస్ 1 ఫస్ట్ రాసామనుకో, ప్లస్ 1 మైనస్ 4 sin a sin b cos c. సో ఇది సెకండ్ బిట్ అండి, మనం ప్రూవ్ చేయాల్సింది. అర్థమైందండి ఇది. ఇక్కడ ఒకటి జాగ్రత్త చూసుకోవాలి, మైనస్ ఉన్నప్పుడు బ్రాకెట్ ఉంచాలి కంపల్సరీ cos 2c దాని రాసిన ఫార్ములాస్కి, అప్పుడు మైనస్ తో మల్టిప్లై చేస్తే స్టెప్ వస్తుంది. ఇందాక దానికి దీనికి స్టెప్ ఒకటి యాడ్ అవుతుంది దీన్ని. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం కూడా సేమ్. ఈసారి ఇక్కడ చేంజ్ అవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది ప్లస్ cos 2a మైనస్ cos 2b ప్లస్ cos 2c మైనస్ cos 2a మైనస్ cos 2b ప్లస్ cos 2c. ఇప్పుడు ఇదే ఫార్ములాలో ఉంది cos c మైనస్ cos d. cos c మైనస్ cos d అంటే మైనస్ 2 sin c ప్లస్ d బై 2 ఇంటూ sin c మైనస్ d బై 2. ఓకే, ఇప్పుడు మైనస్ 2 సేమ్ ఈ స్టెప్స్ అన్ని మామూలే అండి. 2 కామన్ తీసాం, ఆ 2 ఇంటూ క్యాన్సిల్ అవుతుంది అంటే మైనస్ 2 sin a ప్లస్ b బై 2 sin a మైనస్ b బై 2 ప్లస్ cos 2c మామూలే. ఇక్కడ ప్లస్ ప్లస్, ఇక్కడ ఒకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమవుతుంది, మైనస్ 2 sin 180 మైనస్ c ఇంటూ sin a మైనస్ b ప్లస్ cos 2c మైనస్ 2 180 ఉంది కాబట్టి sin 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి sin పాజిటివ్. సో సైన్ ఏం చేంజ్ అవుతుంది, sin c ఇంటూ sin ఆఫ్ a మైనస్ b ప్లస్ cos 2c. ఇక్కడ ఉన్నది ఏంటి, సైన్ వచ్చింది సింప్లిఫై చేస్తే, కాబట్టి cos 2c కి సైన్ లో ఉన్న ఫార్ములా 1 మైనస్ 2 sin స్క్వేర్ c. సో అది అప్లై చేయండి. మరి ఇక్కడ బ్రాకెట్ ఉంచాలండి అంటే ఉంచిన ప్రాబ్లం లేదు, ఉంచకపోయిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి, ఇందాక మైనస్ కాబట్టి ఖచ్చితంగా మనం బ్రాకెట్ ప్లేస్ చేయాలండి. సో ఇప్పుడు ఏం కామన్ తీయచ్చు, 2 sin c మైనస్ కూడా కామన్ తీయండి, మైనస్ 2 sin c కామన్ తీసాం అనుకోండి, దానికన్నా ముందు ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ 1 ఉంది కదా, అది ఫస్ట్ రాయండి, 1 + 1 ఫస్ట్ రాసిస్తారు. ఇప్పుడు మైనస్ 2 sin c కామన్ తీయండి,
చేస్తే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఈ మైనస్ లో మైనస్ కామన్ వెళ్ళిపోతే ప్లస్ 2 కామన్ వెళ్ళిపోయింది, సైన్ స్క్వేర్ సి, 2 సైన్ సిలు ఉంటాయి, ఒక సైన్ సి కామన్ వెళ్తే ఇంకొక సైన్ సి ఉంటుందండి, ఆ ఒక సైన్ సి ఇదిగో 1 మైనస్ 2 సైన్ సి ప్లస్ సైన్ ఆఫ్ సి, సి ప్లస్ ఏం రాయొచ్చు 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి, 1 మైనస్ 2 సైన్ సి సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, 180 ఉంది కాబట్టి సైన్ రిమైన్స్ సైన్, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ అలాగే పాజిటివ్, సో సైన్ చేంజ్ అవుతుంది, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి, 1 మైనస్ 2 సైన్ సి, సో ఏ ఫార్ములా ఉంది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 సైన్ ఏ కాస్ బి, సో 1 మైనస్ 2 2 are 4 సైన్ ఏ కాస్ బి సైన్ సి, 1 మైనస్ 4 సైన్ ఏ కాస్ బి సైన్ సి, సో ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. సో జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కాస్ సి మైనస్ కాస్ డి అప్లై చేసాం అంటే ఏంటి మైనస్ 2 సైన్ సి ప్లస్ బి బై 2 సైన్ సి మైనస్ బి బై 2 సేమ్, సో 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసేసాం, సో ఏ ప్లస్ బి ప్లస్ లో 180 మైనస్ రాసామండి, 180 ఉంది సైన్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ ఏం చేంజ్ అవుతుంది, మైనస్ ఉంటే మైనస్ అవుతుంది, ప్లస్ ఉంటే ప్లస్ అవుతుందండి, ప్లస్ కాస్ 2c, ఇక్కడ సైన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేసాము కాస్ 2c కి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి అప్లై చేసాం, అక్కడ కాస్ వస్తే 2 కాస్ స్క్వేర్ సి మైనస్ 1 ప్లస్ 1 ఫస్ట్ రాస్తాం, మైనస్ 2 సైన్ సి కామన్ తీస్తే సైన్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇక్కడ మైనస్ కామన్ లో వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ సైన్ సి, మళ్ళీ సి 180 మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి, 180 ఉన్నప్పుడు సైన్ సైన్, 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సైన్ అలాగే పాజిటివ్ ఏ ప్లస్ బి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 సైన్ ఏ కాస్ బి, 2 2 are 4 సైన్ ఏ కాస్ బి సైన్ సి, సో ఇది మనం ప్రూవ్ చేయాల్సిందండి. సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని జాగ్రత్త చూసుకోండి, ఇంకా కొన్ని ఉంటాయి అవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.